Hi students, you welcome to Acharya IAS Academy powered by Nanda IAS. So manam ee particular session lo manam mental ability group 2 key chuddam. 2024 lo jarigina exam key chuddam. Yeah, it follows first one veldam. First question, what is the shortest distance between స్టాల్ 3 అండ్ స్టాల్ 6 ఇచ్చాడు. ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇచ్చాడు, మనకి డెసిషన్ మేకింగ్ మోడల్లో ఇచ్చాడు అనమాట. అంటే బ్యాంక్స్ ఎస్ఎస్సి మోడల్లో మనకి ఎలాగైతే ఇస్తాడో డైరెక్షన్స్ 121 to 122 ఒక క్వశ్చన్ ఇచ్చాడు. ఇక్కడ 121 122 దీనికి రిలేటెడ్గా ఇచ్చాడు. సో ఈ పారాగ్రాఫ్ మనం మొత్తం అంటే ఈ పర్టికులర్ కాంటెక్స్ట్ కొన్ని కండిషన్స్ పెడుతూ ఇక్కడ మనకి కొన్ని కండిషన్స్ ఇచ్చాడు, ఇక్కడ పాయింట్స్ ఇచ్చాడు. 8 స్టాల్స్ దాకా ఇచ్చాడు, స్టాల్ 1 to స్టాల్ 8 అని. అదే ఆర్డర్లో ఉండవని ఈ జనరల్గా సింపుల్ కాంటెక్స్ట్, బట్ ఏంటి అంటే కొంచెం ఓపిక్గా హోల్డ్ చేయాలన్నమాట. దానిలో మనం 121 122 క్వశ్చన్స్ కనుక చూస్తే 121 6 route 87 meters అని, 4 route 89 అని, 4 route 77 అని, 8 route 44 ఇచ్చాడు. ఇది మీరు సాల్వ్ చేస్తే 121కి వచ్చేటప్పటికి మనకి 121 ఆప్షన్ వచ్చేటప్పటికి సెకండ్ కరెక్ట్ అనమాట. సెకండ్ ఆప్షన్ కరెక్ట్, దట్ ఈస్ 4 route 89 కరెక్ట్. అండ్ 122 వచ్చేటప్పటికి నార్త్ వెస్ట్ డైరెక్షన్, నార్త్ వెస్ట్ కాదు, నార్త్ డైరెక్షన్. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నార్త్ డైరెక్షన్ 35 meters అనమాట, 35 meters అది. సో తర్వాత 123rd క్వశ్చన్ వచ్చేటప్పటికి 123వ క్వశ్చన్ వచ్చేటప్పటికి 123rd 123rd. సో ఇక్కడ మదర్, బ్రదర్, ఫాదర్, సిస్టర్ రిలేషన్ ఇచ్చాడు. అంటే ఆల్మోస్ట్ మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఎక్కడ చూస్తాము అని అంటే మనకి ఇవి రిలేషన్స్ కానీ బ్లడ్ రిలేషన్స్ ఆ మోడల్లో ట్యాగ్ చేశాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ మీన్స్ దట్ పి ఈజ్ ద మెటర్నల్ అంకుల్ ఆఫ్ క్యూ. పి ఈజ్ ద మెటర్నల్ అంకుల్ ఆఫ్ క్యూ. పి మెటర్నల్ అంకుల్ అని అన్నాడు అని అంటే పి ఈజ్ ద మెటర్నల్ అంకుల్ ఆఫ్ క్యూ అని అన్నాడు అని అంటే సెకండ్ థర్డ్లోనే మన ఆన్సర్ ఉంటుంది ఖచ్చితంగా. అక్కడ రిలేషన్కి ట్యాగ్ అవుతూ ఆ రెండు ఆప్షన్సే ఉన్నాయి. మిగిలినవి ఏమవుతుందంటే క్యూ ఈజ్ ద మెటర్నల్ అంకుల్ ఆఫ్ పి, పి అయ్యేటట్టుగా ఇచ్చాడు అనమాట. ఏది ఫస్ట్ 4th ఆప్షన్. సో మనకి సెకండ్ థర్డ్లో ఉంటుంది. కొంచెం మనం దాన్ని సాల్వ్ కనుక చేస్తే విల్ గెట్ అన్ ఆన్సర్. ఆన్సర్ వచ్చేటప్పటికి థర్డ్ ఆప్షన్, ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. 123 అనమాట. 124కి వచ్చేటప్పటికి 124వ క్వశ్చన్కి వచ్చేటప్పటికి ఫైండ్ అవుట్ ఆడ్ వన్ అవుట్ అని అన్నాడు. డెసిమల్స్ కూడా ఇచ్చాడు, డెసిమల్ నెంబర్స్ హోల్డ్ చేశాడు. ఏది రాంగ్ అని అడిగాడు. దట్ ఈస్ ద 4th ఆప్షన్ ఈజ్ ద రాంగ్ వన్. సో ఆడ్ వన్ అవుట్ చేయమన్నాడు. 4th వన్ ఈజ్ ద ఆడ్ వన్ అనమాట. 125th క్వశ్చన్ కనుక చూస్తే మనం ప్రియాంక బ్రాట్ 20 plates. ప్రియాంక బ్రాట్ 20 plates, 20 plates, 12 teacups కదా. Yes, sir. She marked up the plates by 15% on the cost price of each, and then the teacups by 20 rupees అన్నాడు on the cost price of each. She sold 75% of the plates and 8 teacups and made a profit of 385. If the cost of the teacup is 60% the cost of the plate and she got no returns on unsold items, what was her overall profit or loss అని అడిగాడు. ఎస్, క్వశ్చన్ కొంచెం లెందీగా ఇచ్చాడు, కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి. సో ఇక్కడ ఇది లాసే అవుతుంది, ఆబ్వియస్గా లాస్ పార్ట్ అవుతుంది. ఇస్ అ లాస్ ఆఫ్ 355 అని లాసే ఇచ్చాడు కదా, లాస్ ఆఫ్ 355. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. 126th క్వశ్చన్ కనుక మనం వస్తే మహేష్ అండ్ కృష్ణ ఆర్ ఎంగేజ్ టు డూ వర్క్. మహేష్ వర్కింగ్ alone takes 8 hours. Mahesh alone takes 8 hours, and next time ichadu 8 hours more to complete the job than if both work together. If Krishna worked alone, he would need 4.5 hours more to complete the job than if they both work together. How much time would they both take to do the work together అని అన్నాడు. ఇద్దరు టుగెదర్ చేస్తే ఎంత టైం పడుతుంది అన్నాడు. దట్ ఈస్ ఇట్స్ 6 hours పడుతుంది. 6 hours పడుతుంది. ఇది ఒకసారి సాల్వ్ చేసుకోండి, టర్న్ చేస్తే మీకు దాన్ని 6 hours వచ్చేస్తుంది ఆన్సర్ అది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్.
4th ఆప్షన్ ఈజ్ కరెక్ట్ అది. నెక్స్ట్ వన్ మనం 127th క్వశ్చన్ కనుక వస్తే 127th క్వశ్చన్ 2, 4, 3 ఇచ్చాడు. ఇది ఉన్న వాటిలో మెంటల్ ఎబిలిటీలో సింపుల్గా చేసే క్వశ్చన్స్లో ఇది ఒకటని చెప్పాలి, సింపుల్గా టర్న్ అయ్యే దానిలో. యా 2, 4, 3, 14 ఇచ్చాడు. యా ఫైనల్గా ఏమన్నాడు 6, 8, 7 అన్నట్టున్నాడు. ఇంతేనా, ఇది ఇచ్చాడు. 6 7s 42 కదా, 42 + 16 దీన్ని మధ్యలో ఉన్న నెంబర్ని డబల్ చేస్తున్నాడు. 16 కదా, 8, 5 58 అంటే యా 58 ఎన్నో ఆప్షన్లో ఉంది, ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. దట్స్ వన్. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్తే 128th క్వశ్చన్. 128th క్వశ్చన్ కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు, అంటే ఉన్న కాన్సెప్ట్స్ కాకుండా కొంచెం పెక్యులర్గా ఇచ్చాడు అనమాట. యా సో ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ద కంట్రీ, దట్ కంట్రీ అని అడిగాడు. ఇక్కడ జనరల్గా మనకి ఇక్కడ వచ్చిన లెటర్స్కి క్యాపిటల్ కంట్రీ అని అడుగుతున్నాడు. ఇప్పుడు 9, 5 మనకి ఏమేమి ఉన్నాయి, 9, 5, 7 యూ ఉంది కదా. ఈ యూ ఎలా జనరేట్ అవుతుంది ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ తోటి అనేది పాయింట్ అనమాట. యా యూ అంటే జనరల్గా మనకి ఆల్ఫాబెటికల్ సిరీస్లో మనకి యూ అన్నాం అనుకోండి, 21 కదా నెంబర్. ఇక్కడ 21 రావడానికి పాసిబిలిటీ ఏదైనా ఉందా? 9 + 7 16, 16 + 5 21 అంటే సమ్ చేస్తున్నాడు అంతటిని. ఇట్లా వచ్చింది కదా. అక్కడ అలాగే నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ఇచ్చిన చోట కనుక మనం సమ్ చేస్తే 5, 9, 5 + 4 9, 9 + 7 9 + 7 16. 16 అంటే ఏమొస్తుంది మనకి, 16 అంటే యా 16 అంటే పీ కదా, 16 PQ MNOPQ అంటాం కదా. ఓ అంటే 15, 16, 17 కదా. దట్స్ వన్. సో ఇక్కడ మనకి ఏమవ్వాలి, అక్కడ పీ రావాలి, క్వశ్చన్ మార్క్ ప్లేస్లో పీ ఉండాలి. దట్స్ వన్. తర్వాత ఇంకేమన్నాడు, ఇంక అడిషనల్గా ఏమన్నాడు, ఇంకొక క్వశ్చన్, ఇంకొక ఎక్స్క్లమేషన్ ఇచ్చాడు కదా ఇంకొక చోట. 9, 6, 15, 15 + 3 18. 18 అన్నాము అని అంటే 18 ఈజ్ ఆర్ కదా, ఆల్ఫాబెట్ ఆర్ కాబట్టి. యా ఇప్పుడు ఇక్కడ మనకి ఈ లెటర్తో వచ్చిన కంట్రీ ఏది అంటే పెరు అని వస్తుంది. పెరు క్యాపిటల్ ఏది అని అంటే పెరు క్యాపిటల్ ఈజ్ లిమా కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ మనకి వెళ్దాం. 129th question. Shiva defines a number connected with 9. 129th question. If it is divisible by 9, or if the sum of its digits is 9, or if 9 is one of the digits of the number and other numbers are all not connected with 9, as per his definition, the number of integers from 1 to 90 which are not connected with 9 is an another. Yes, that is 72, not connected with 92. ఇది మనం ప్రాక్టీస్ చేయొచ్చు. మీరు ఇది ట్యాక్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఇది కొంచెం ఆ ఎగ్జామ్ మూమెంట్లో రాకపోయిండొచ్చు, కానీ ఇప్పుడు మీరు ట్రై చేస్తే మెంటల్ ఎబిలిటీలో చాలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ వస్తాయి. ఆ స్పర్ ఆఫ్ మూమెంట్లో, ఎందుకంటే లాస్ట్ ఇచ్చాడు, చాలా మంది దీన్ని లాస్ట్ అటెంప్ట్ చేస్తుంటారు, ఎందుకంటే ఇచ్చిన సీక్వెన్స్ని ఫాలో అవుతుంటారు కొంతమంది, కాబట్టి జనరల్గా ఎక్కువ శాతం లాస్ట్ టచ్ చేస్తుంటారు. ఆ హర్రీ బర్రీలో క్వశ్చన్ చదవడానికి కూడా టైం దొరకకపోవచ్చు. దట్స్ అ కాంటెక్స్ట్. కాబట్టి మనకి ఆన్సర్ వచ్చినప్పటికీ ఆప్షన్ 3 కరెక్ట్. 130th క్వశ్చన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే 130 కనుక చూస్తే 130. సో ఇలాగ ఇచ్చాడు మనకి సీక్వెన్స్, మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో డిఫరెంట్ డిజిట్స్ ఇచ్చాడు. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎఫ్ అండ్ జీ అన్నాడు. ఏబి ఇంటూ డిఈడి ఇస్ ఏబి అన్నాడు. యా డిఈడి వచ్చేటప్పటికి ఏబి ఇచ్చాడు. సీక్వెన్స్ ఇది సింపుల్గానే టర్న్ చేయొచ్చు. 130th క్వశ్చన్ అనమాట, 130వ క్వశ్చన్. సో మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎఫ్ ఇంటూ జీ ఎంత అని అన్నాడు. ఎఫ్ ఇంటూ జీ 6 అవుతుంది. ఎఫ్ ఇంటూ జీ 6. ఇది ట్రై చేయొచ్చు, ఇవన్నీ మీరు ట్రై చేసేవే. ఆ మూమెంట్లో రాకపోయిండొచ్చు, కానీ ఇప్పుడు మీకు ఆన్సర్స్ వస్తాయి. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ మనకి వెళ్దాం. 131st క్వశ్చన్కి వెళ్దాం. 131, 131. Sunita is working as a deputy collector and gets a monetary salary of 74,000. She used to spend it on 3 heads: personal and family expenses, medical, charity. Rest were her savings. అనుకోండి. P was 70% of her salary. M was 20% of P and C was 15% of M.
when she gets a salary hike, then her salary is 60% more than the past. She maintained the same percentage of P, but M became 25% of P and C became 20% of M. The difference between two savings అని అన్నాడు. ముందు సేవింగ్స్ కి ఇప్పుడు సేవింగ్స్ కి అంటే సేవింగ్స్ 1 సేవింగ్స్ 2 యొక్క డిఫరెన్స్ ఎంత అని అన్నాడు. S1 మైనస్ S2 ఎంత అని అడిగాడు. అది అడిగిన క్వశ్చన్. సో దట్ కమ్స్ అరౌండ్ 370 రూపీస్ వస్తుంది అన్నమాట. 370. యా 370 ఎక్కడ ఉంది మనకి? ఆప్షన్ 2 కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ మనకి వెళ్దాం. Vijay invested a sum of 132nd question. A sum of 8,192 at 15% per annum in State Bank of India. What is the compound interest? Direct compound interest formula తో మనం ట్యాగ్ చేయొచ్చు కదా. 132nd question. Compound interest తో టర్న్ చేయొచ్చు. 1740 ఇచ్చాడు. యా 1740, 1735, 1640, 1634 ఇచ్చాడు. సో దాని కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా వేసి మనం టర్న్ చేసేయచ్చు. దిస్ ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ అన్నమాట. నెక్స్ట్ వన్ కనుక మనం వెళ్తే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక వెళ్తే, యా ఇక్కడ మనకి వైఎస్ఆర్ కడప ఆడుదాం ఆంధ్ర రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. డెసిషన్ మేకింగ్ మోడల్ క్వశ్చన్ ఇచ్చాడు. ఎస్ సార్, యా డెసిషన్ మేకింగ్ మోడల్ ఇచ్చాడు. ఫాలోయింగ్ క్వశ్చన్స్ని ఫాలోఅప్ చేయమన్నాడు. ఈ కంటెంట్ తీసుకొని ఇది ఒకసారి మనం రీడ్ చేసి, కండిషన్స్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. కండిషన్స్, ఈ 7 కండిషన్స్ మీదే మొత్తం మనకు వచ్చే ఆన్సర్స్ బేస్ అయి ఉంటారు అనమాట. కొంత టైం పట్టిన ఒక 5 minutes అలా 3 to 5 minutes పడుతుంది. 3 minutes అయితే మినిమం పడుతుంది. వీటిని ట్యాగ్ చేస్తే ఒకసారి వీటిని ట్రై చేయండి. వీటిని ట్రై చేస్తే తప్పలేదు కదా. ఇప్పుడైనా అంటే ఎగ్జామ్ అయిపోయింది, బట్ ఒకసారి చూస్తే మనకి వచ్చిన ఆన్సర్ కరెక్టా లేదని తెలుస్తుంది కదా. It is known that the stadium is favorable to the spin bowling, and YSR Kadapa team decided to select C and G compulsorily in the team. Then what is the total amount spent by the team on selected players satisfying all conditions on that? Yeah, that is 27,500. This one. Option 2 is correct. Yeah, 2 is correct. This one. 134th question కనుక చూస్తే 134 చూస్తే, if it is known that stadium is favorable to the fast bowling, YSR Kadapa team decided to compose the team with the two fast bowlers. Yeah, ఇక్కడ 130 is yes 27,000 కదా. 34th one, 33rd మనం ఇప్పుడు 134th చూడాలి కదా. దిస్ వాజ్ కంప్లీటెడ్ కదా. యా 27,500, 133 ఫినిష్ చేసాం. 134th క్వశ్చన్కి వచ్చాం మనం. If it is known that stadium favorable to the fast bowling, అదే కదా ఆ క్వశ్చన్ వచ్చాయి కదా. టీమ్ సాటిస్ఫైయింగ్ ఆల్ ద కండిషన్స్ అన్నాడు. ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటి అని అంటే, యా ఆప్షన్స్ మనకి 26,500 ఇచ్చాడు, 27,000, 27,500 ఇచ్చాడు. ఇది మనం ట్రై కనుక చేస్తే మనకి వీ గెట్ ఆన్సర్ ఆఫ్ 27,500 వస్తుంది. 134th క్వశ్చన్, దట్ ఈస్ ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. 135th క్వశ్చన్ కనుక అబ్జర్వ్ చేస్తే, వైఎస్ఆర్ కడప టీమ్ డిసైడ్స్ టు కంపోజ్ ద టీమ్ విత్ 1 ఫాస్ట్ బౌలర్ అండ్ 1 స్పిన్నర్ కనుక అయితే, బడ్జెట్ ఆఫ్ 26,500 టు ఫార్మ్ ద టీమ్. అప్పుడు దెన్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ మెంబర్ ఆఫ్ ద టీమ్ సాటిస్ఫైయింగ్ ఆల్ ద కండిషన్స్ అన్నాడు. అన్ని కండిషన్స్ని సాటిస్ఫై చేస్తూ ఉన్నప్పుడు ఆ టీంలో ఎవరు ఉండరు అని అడుగుతున్నాడు. దెన్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. జీ ఉండరు. దట్స్ వన్. తర్వాత నెక్స్ట్ వన్ కనుక వస్తే మనం స్టడీ ద ఫాలోయింగ్ అన్నాడు. ఒక ఫార్మాట్ ఇచ్చాడు. యా ఒక ఫార్మాట్ ఇచ్చాడు. ఆల్ఫాబెటికల్ అదే కాంబినేషనల్ లెటర్స్ ఇచ్చాడు మనకి. ఇక్కడ కాంబినేషనల్ ఆల్ఫా న్యూమరిక్స్ ఇచ్చాడు. ఆల్ఫా న్యూమరిక్స్ సింబల్స్ కూడా ఇచ్చాడు. ఇది అబ్జర్వ్ చేస్తే మనకి 136th కదా, 136. ఎస్, ఇది సింపుల్ వన్. ఇక్కడ ఏమని ఇచ్చాడు అని అంటే డిఈ అన్నాడు, స్టార్ ఇచ్చాడు. ఇక్కడ వీళ్ళకి గ్యాప్ ఇచ్చి మళ్ళీ 9 స్టార్ట్ చేశాడు. D9, 6A వాటి గ్యాప్ చూసి తర్వాత ఈకి, డాలర్కి, మళ్ళీ నెక్స్ట్ ఓకి, హ్యాష్కి, వీటికి మధ్య డిఫరెన్స్ కనుక మనం చూసామంటే చెక్ చేస్తే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది అని అడుగుతున్నాడు. యా 136th ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో AAL వస్తుంది. దట్ ఈస్ ఆప్షన్ 2. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఇక్కడ. దట్ ఇస్ వన్.
136 ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. 137th క్వశ్చన్ కనుక వస్తే 137th 137 రాజేష్ కోడ్స్ ద ఆల్ఫాబెట్స్ యాజ్ నంబర్స్ సచ్ యాజ్ A1 అని B2 అని C3 అని అండ్ సో ఆన్. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దట్ రాజేష్ గెట్స్ బై యాడింగ్ ఆల్ ద లెటర్స్ అన్నాడు. ఇక్కడ మనకి ఒక సీక్వెన్స్ ఇచ్చాడు, ఒక కంప్లీట్ ఒక వర్డ్ ఇచ్చాడు. ఆ వర్డ్ మనం కనుక అబ్జర్వ్ చేస్తే దానిలో ఏమని అడుగుతున్నాడు అని అంటే, ఈ పైన ఇచ్చిన ఆల్ఫాబెట్స్కి నెంబర్ ఎలాగ ఇచ్చాడో సీక్వెన్స్లో అదేవిధంగా ఇక్కడ నెంబర్స్ని ఇచ్చి వాటి సమ్ చేయండి అని అంటున్నాడు. వాటి సమ్ అంతా యాడ్ చేయండి, అదే వాటి ఆ నెంబర్స్ ఆ లెటర్స్ అన్నిటికీ వాటికి ఇచ్చిన సీక్వెన్స్ ప్రకారం నంబర్స్ యాడ్ చేయండి అని అంటున్నాడు. యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది ఆన్సర్ అని అడుగుతున్నాడు. దట్స్ అ పాయింట్. అక్కడ మళ్ళీ కండిషన్ ఒకటి ఫ్రేమ్ చేసినట్టున్నాడు కదా 137th 1. యా 524 536 548 560 ఇచ్చాడు. యా ఫోర్త్ ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ వన్. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ వన్. దట్ కమ్స్ అరౌండ్ 560 అనమాట. 160 వస్తుంది. 138th క్వశ్చన్ చూద్దాం. 138. ద స్పీడ్స్ ఆఫ్ ద రోహిత్ అండ్ లలిత్ 30 km/h. ఇది మనం అబ్జర్వ్ కనుక చేసామంటే స్పీడ్కి రిలేటెడ్, స్పీడ్ డిస్టెన్స్ టైం స్పీడ్ డిస్టెన్స్కి రిలేటెడ్ క్వశ్చన్ కదా. ఎస్, దీని కనుక మనం ట్యాగ్ చేస్తే ఇక్కడ ఒకసారి చూస్తే కనుక ఎట్ గ్లాన్స్ 138th 138. సో దానిలో లాస్ట్లో ఏమి ఇచ్చాడంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ P/2 అని ఇచ్చాడు. P/2 అని అన్నాడు. సో దట్ ఈస్ 165 వస్తుంది, మనకి 165 వస్తుంది. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. 4 ఈజ్ కరెక్ట్ ఫర్ 138th 1 అనమాట. నెక్స్ట్ ఇక్కడ కనుక మనం చూస్తే 139th క్వశ్చన్ కనుక చూస్తే సడన్ కోడ్ కన్సర్వ్ ఈజ్ రిటర్న్ యాజ్ సమ్ లెటర్స్ ఇచ్చాడు. అలాగే దెన్ హౌ విల్ న్యూమరస్ విల్ బి రిటర్న్ అన్నాడు. న్యూమరస్ని ఎలా రాస్తారు అని అన్నాడు. ఇది ప్రాక్టీస్ చేయొచ్చు, మనం టర్న్ చేసేసుకోవచ్చు. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. 140th కనుక మనం చేస్తే 145 కనుక చూస్తే R and S are friends. R and S are friends అన్నాడు. R lives in USA and S lives in India. One day R asked S that then if the time now in US is T hours. ఇట్లా టైం ని తోటి ఫ్రేమ్ చేశాడు. ఇది సాల్వ్ చేస్తే మనకి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ అని వస్తుంది. దట్ ఈస్ 7:45 ద నెక్స్ట్ మార్నింగ్ ఇది వస్తుంది అనమాట. తర్వాత 141st క్వశ్చన్ చూద్దాం. 141 కూడా ఇవన్నీ బాగా థియరిటికల్గా ఇచ్చాడు. మెంటల్ ఎబిలిటీ బాగా ట్రిక్కీగా ఇచ్చాడు. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ వేయడం అంటే డిఫికల్ట్ లెవెల్ బాగానే ఉన్నట్టు, లెవెల్ ఆఫ్ డిఫికల్టీస్ బాగా ఎక్కువ ఉన్నట్టే చెప్పాలి. 141st క్వశ్చన్ కనుక చూస్తే 141 కనుక అబ్జర్వ్ చేస్తే, సో మనకి ఇక్కడ ఈ కొన్ని కండిషన్స్ ఇచ్చాడు, వీటిని సాల్వ్ చేయమన్నాడు. అంటే ఇవి చేయొచ్చు, కానీ ఇవి ఏంటి అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. సో ఇక్కడ దీనికి ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ వన్. మీరు ఫ్రీగా చేయాలి అంటే చేసేయచ్చు వీటిని, కానీ ఆ ఇచ్చిన స్టిపులేటెడ్ టైంలో మనం సాల్వ్ చేయడం అనేది కష్టం. దట్ ఇస్ అ పాయింట్. అదే ఎగ్జామ్ అదే కదా, ఎగ్జామ్ మెయిన్ మోటోనే అది కదా. ఎస్. 142nd వన్ కనుక టర్న్ చేస్తే 142వ కనుక చూస్తే రమణ వాజ్ బోర్న్ ఆన్ 29th February in 2016 which was happened to be a Monday. If he lives till 2099, how many birthdays would he celebrated on Monday? On a Monday అని అడిగాడు. మండే మళ్ళీ అతను పుట్టినప్పుడు వచ్చిన రమణ 29th February 2016 అది మండే వచ్చి ఉంటే 2099 దాకా అతను జీవించి ఉంటే కనుక ఎన్ని మండేస్ మళ్ళీ బర్త్డే వస్తుంది అని అడిగాడు. చాలా నైస్గా అడిగాడు క్వశ్చన్, ట్రిక్కీగా అడిగాడు. దట్ ఈస్ 3 times వస్తుంది. 3 Mondays వస్తాయి 2099లో. 3 ఎక్కడ మనకు ఉంది అని అంటే ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ అనమాట. దట్స్ అ పాయింట్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. స్టేట్మెంట్, ఆర్గ్యుమెంట్స్, స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్ ఇవి బాగా గట్టిగా చేసి ఉంటారు. వీటిలో సెలిబ్రేటెడ్ క్వశ్చన్ ఇచ్చాడు. స్టేట్మెంట్ కంక్లూజన్లో ఒక క్వశ్చన్ ఇచ్చినట్టు కదా. 143rd క్వశ్చన్, 143వ క్వశ్చన్ ఇచ్చాడు. 2 ఇండస్ట్రియలిస్ట్ శ్యామ్ అండ్ మనోజ్ హ్యావ్ ఇండస్ట్రీస్ రైట్ నెక్స్ట్ అన్నాడు. 2 కంక్లూజన్స్ వాటిని ఫాలో అవుతూ ఇచ్చాడు. మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఇది ఒక్కసారి కనుక ఫామ్ చేస్తే ఎక్కువ శాతం ఈ కంక్లూజన్స్, ఆర్గ్యుమెంట్స్, అజంప్షన్స్, కామన్ సెన్స్ కూడా ఇంపార్టెన్స్ ఎక్కువ ఇవ్వాలి మనం జనరల్గా ఆలోచిస్తే. సో దీనిలో కనుక మనం ఒకసారి ట్యాగ్ చేస్తే బోత్ కంక్లూజన్ అండ్ 1 and 2 ఫాలోస్ అనమాట.
సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. అదనమాట. 144th చూద్దాం, 144 చూద్దాం. స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్ క్వశ్చన్ ఒకటి ఇచ్చాడు, ఆర్గ్యుమెంట్స్ ఇచ్చాడు. అజంప్షన్ కదా, ఆర్గ్యుమెంట్ కాదు, అజంప్షన్ ఇచ్చినట్టున్నాడు. అజంప్షన్ 1, 2, 3 అజంప్షన్స్ ఇచ్చాడు. సో civic authority has decided that all the factories located inside the city limits be shifted outside to reduce the level of environmental pollution in the city అన్నాడు. ఎన్వైరాన్మెంటల్ పొల్యూషన్ ని కంట్రోల్ చేయడానికి అని అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, ఇక్కడ అడిగింది ఏంటి అని అంటే అజంప్షన్ 1 చూడండి, పొల్యూషన్ లెవెల్ ఇన్ ద సిటీ ఇన్ ఫ్యూచర్ మే రెడ్యూస్ ఆఫ్టర్ దీస్ ఫ్యాక్టరీస్ ఆర్ షిఫ్టెడ్ అవుట్ సైడ్. వీటిని బయటికి కనుక పంపిస్తే తగ్గడానికి స్కోప్ ఉంది అని అంటాడు. ఓకే, అజంప్షన్ 1 కొంచెం స్ట్రాంగ్ గానే ఉంది. సెకండ్ వన్ ఏమంటున్నాడు, ఇనఫ్ యూజబుల్ ల్యాండ్ ఈజ్ అవైలబుల్ అవుట్ సైడ్ సిటీ లిమిట్ ఫర్ దీస్ ఫ్యాక్టరీస్. ఈ సిటీస్కి వీటికి కావాల్సిన ప్లేస్ బయట అవైలబుల్గా ఉంది అంటున్నాడు. థర్డ్ అజంప్షన్ వచ్చినప్పటికీ మెనీ ఆఫ్ దీస్ ఫ్యాక్టరీస్ మే షిఫ్ట్ టు సమ్ అదర్ స్మాలర్ టౌన్స్ టు రిమైన్ ప్రాఫిటబుల్. నో, రిమైన్ ప్రాఫిటబుల్ అంటే మళ్ళీ కూడా అక్కడ ఆ ప్రాబ్లం అరైజ్ అవుతుంది కదా. సో 1 and 2 స్ట్రాంగ్, ఓన్లీ 1 and 2 ఆర్ ఇంప్లిసిట్ అనమాట. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. దట్ ఇస్ 1. 145th క్వశ్చన్ చూద్దాం. ఇవి ట్రయాంగిల్స్ ఇవి ఇచ్చాడు, ఇవి మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. వీటికి ఫార్ములాస్ కూడా ఉంటాయి కదా, వీటికి కొంతమంది ఫార్ములాస్ కూడా అప్లై చేస్తుంటారు. 145th వన్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అండ్ స్క్వేర్స్ అడిగాడు. ట్రయాంగిల్స్ వచ్చినప్పటికి మనకి ఇక్కడ 22 ట్రయాంగిల్స్ ఫ్రేమ్ అవుతాయి అండ్ 7 స్క్వేర్స్ అవుతాయి. మీరు కౌంట్ చేసినా కూడా అవుతాయి, ఫార్ములాస్ వేసినా కూడా వస్తాయి. 22 ట్రయాంగిల్స్ 7 స్క్వేర్స్ కదా, ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ కదా. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్. ఇవన్నీ మనకి ఫిగర్స్ ఇచ్చాడు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిగర్స్ ఇచ్చాడు. 146th క్వశ్చన్, 146. The question below consists of problem figures and is followed by 4 answer figures అని అన్నాడు. వీటిలో కరెక్ట్ ఏది అని అంటున్నాడు, అదే కదా అడిగాడు. ఆప్షన్ ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. ఫర్ 146th వన్ ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. మీకు ఎన్ని కరెక్ట్ అయ్యాయో చెక్ చేసుకోండి. మెయిన్ ఉద్దేశం అది, ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది ట్యాగ్ చేసుకోవడానికి మనం ఈ పర్టికులర్ ప్రయత్నం అనమాట. 147th వన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ ఇచ్చిన ఫిగర్స్లో డయాగ్రామ్లో కనుక చూస్తే దీనికి కరెక్ట్ ఆప్షన్ ఏంటి అని అంటే ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. 2 ఈజ్ కరెక్ట్. 148కి వెళ్దాం. 148. 148కి వచ్చినప్పటికీ So in the month of January, students of the Chaitanya Bharati Public School visited Swaminathan farm అన్నాడు. దీనికి చాలా నైస్గా ఇచ్చాడు. ఇది ఒక థియరీ లాగా ఇచ్చి దాన్ని హౌ మెనీ లైవ్ పీజియన్స్ అని అడిగాడు. లైవ్ పీజియన్స్ అన్నాడు. అంటే హెడ్స్ ఆర్ కౌంటెడ్ అని. ఎస్ సార్, దానిలో ర్యాబిట్స్ పీజియన్స్ ఇచ్చాడు. ఆ పీజియన్స్ వాటి హెడ్స్ అని ఉన్నాయి, లెగ్స్ అని ఉన్నాయి అనేది కౌంట్ చేయమని హోల్డ్ చేసినట్టున్నాడు. దెన్ హౌ మెనీ లైవ్ పీజియన్స్ ఆర్ దేర్ ఆన్ ద ఫార్మ్ అని అడిగాడు. ఎన్ని లైవ్ పీజియన్స్ ఉన్నాయని అన్నాడు. దట్ ఈస్ మీకు 147 ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ అనమాట. దట్ ఇస్ 1. 149కి వెళ్దాం. 149. ద సమ్ ఆఫ్ ద ప్రెసెంట్ ఏజెస్ ఆఫ్ రాము అండ్ హిస్ సన్ జగదీష్. ఇది దాదాపు అందరూ సాల్వ్ చేసి ఉంటారు. ఇది మ్యాథమెటిక్స్ బేసిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు అందరూ చేసి ఉంటారు. It comes on 20 years. Simple question. Option 4 is correct. 4 is correct. Next one, 150th question. ఇది కొంచెం ఆలోచించదగిన క్వశ్చన్. చివరికి ఏమన్నాడు, 150th వన్ కదా, x ప్లస్ y ప్లస్ z సమ్ ఎంత అని అడిగాడు. ఈ మూడింటి సమ్ ఎంత అని అడిగాడు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x ప్లస్ y ప్లస్ z. ఇక్కడ ఎక్స్ ఎంత, వై ఎంత, జెడ్ ఎంత సాల్వ్ చేశారు అని అంటే దాని నుంచి మనం హోల్డ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. యూ గెట్ 15 యాజ్ ఆన్సర్ అనమాట. దట్ ఇస్ 1. సో ఇది మన మెంటల్ ఎబిలిటీ పేపర్ 22 ఆన్సర్స్ మీకు హోల్డ్ చేయడం జరిగింది. వాటిని ఒకసారి మీరు రాసిన పేపర్ తోటి చెక్ చేసుకోండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.